గుంతలు పూర్చడం. బాబు దయచేసి ఉండండి, అవతల ఫోన్ లో కదా మనం వచ్చుంటే గట్టిగా మాట్లాడొచ్చు. దయచేసి కాదటండి, పూర్తిగా ఈ ప్రధాన రహదారిని గట్టిగా నిర్మాణం చేపట్టాలని మేము వాయిస్ చేస్తున్నాం. ఆగండి ఆగండి ఆగండి. గతంలో 30 లక్షలు పెట్టి రోడ్డు వేశారు, 30 రోజులు కూడా అవ్వలేదు సార్. గోతులు పడిపోయింది. ఎమ్మటే రోడ్డు డామేజ్ అయ్యి మరి ఎట్లా నమ్మాలి? కనీసం దాన్ని పరిశీలించలేదు. రోజుకి 200 పైగా లారీకి రోడ్ల మీద తిరుగుతున్నాయి. ప్రతి లారీకి 250 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నారు. రోడ్డు ట్యాక్స్ అని పర్టికులర్ పేరు ఉంది. అంటే దాదాపు రోజుకి 5 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. నెలకి ఎక్కడ సార్ మరి ఆ డబ్బులు? నెలకి 1,50,00,000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తా, సంవత్సరానికి 18 కోట్లు. 1 కోటి పెడితే రోడ్డు అయిపోతుంది కదా. ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది? కలెక్టర్ గారి దగ్గర జరుగుతుందా? మరి ఈ సెస్ అంతా ఏమైపోతుంది సార్? ఇది మా సమస్య ప్రధానంగా. ఈ చనిపోయిన మరణాలకు ఎవరు బాధ్యతలు వహిస్తున్నారు? ఆవేశం కాదు, చనిపోయిన వ్యక్తులు మీ మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఈ డబ్బులు మా డబ్బులే కదా సార్, ఈ రోడ్డు కట్టిన డబ్బులు. గతంలో జరిగింది సార్, గతంలో చేపిస్తా ఉన్నారు, గతంలో రోడ్డు వేసేదాకా ఇసుక లారీలో ఆత్మ డిమాండ్. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మీరు రోడ్లు బాగు చేపిస్తారు హామీ ఇచ్చారు, సంతోషం. ఆ రోడ్లు బాగు చేసే వరకు ఇసుక లారీలు ఆపుతామని ఒక హామీ ఇవ్వండి. ఈ గంట నుంచి మాత్రం మొత్తం పూర్తిగా ఆఫ్ చేయాలి. మీరు ఒక్క హామీ ఏంటి సార్? కొన్ని రోజులు లారీలు ఆపుతారు. ఎన్ని రోజులు రోడ్డు నిర్మాణం చేపట్టేదాకా, రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయ్యేదాకా. నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి, నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి. రాను జిల్లా కలెక్టర్ గారు వెంటనే, రాను జిల్లా కలెక్టర్ గారు వెంటనే నశించాలి. సార్ మీరు రోడ్డు వేస్తారో ఇయ్యరో మాకు అనవసరమైన విషయం అండి. లారీలను మాత్రం ఈ గంట నుంచి పంపించడానికి వీలు లేదు. వేస్తారా వేయకపోతారా మాకు అలవాటే. ఈ రోడ్ల మీద తిరిగే అలవాటు ఉంది. గతంలో తార్ రోడ్లు వేసిన బాపత లేనప్పుడు కూడా మేము తిరిగినాం. బండ్ల ఇది మామూలు సైకిల్ యాత్ర చేసాం. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారో ప్రభుత్వం నుంచి హామీ మాకేం అక్కర్లేదు. మాకు కావాల్సింది లారీలు ఆఫ్ చేయడం. ఒక్క ఇసుక లారీల్ని మా ప్రధాన రహదారి నుంచి రావడానికి వీల్లేదు, పోవడానికి వీల్లేదు. దయచేసి అందరూ గుమ్ము కూడకుండా వస్తే మనం మాట్లాడుతున్నాం. మాకు ఒకటే డిమాండ్, రోడ్డు నిర్మాణం జరిగే వరకు ఇసుక లారీలను ఆపండి. రోడ్డు వేసేదాకా ఉండి ఆ తర్వాత మీరు ఇసుక లారీలకి పర్మిషన్ ఇవ్వండి. అది ఒక్కటే మండల ప్రజలు కోరుకునేది. అందరూ వెనక్కి రాలి వాళ్ళు ఇంటి 3 యువత మొత్తం వెనక్కి రాలి. అలాగే ఒకవేళ పొరపాటున కానీ దురదృష్టవంతున కానీ ఒకవేళ ప్రాణాలు పోతే వెంటనే ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ గారికి నమస్కారాలు
సార్ గతంలో మేము ధర్నాలు చాలాసార్లు చేసాం, మీరు ప్రతి సందర్భంలో హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా మీరు వచ్చారు, మీ మీద గౌరవం ఉంది. కానీ హామీలు అమలు జరుగుతాయా లేదా? ఏదైతే ఇసుక లారీలు ఆపాలి అనే డిమాండ్ని మీ స్థాయిలో మీరు ఆపగలుగుతారా? ఒకటి. రెండోది, మేము ప్రధానంగా భిక్ష అడుక్కోవట్లేదు సార్. మేము కట్టే ట్యాక్స్ లారీకి 250 రూపాయలు కడుతున్నారు. 250 రూపాయలు కడుతుంటే రోజుకి 5 లక్షల రూపాయలు ట్యాక్స్ దుమ్ముడు ఈ లారీల మీద వసూలు చేస్తున్నారు. మినిమం అది. సంవత్సరం నెల వచ్చేసరికి 1.5 అవుతుంది. సంవత్సరానికి 18 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ రోడ్లు బాగు చేయడానికి 1 కోటి రూపాయలు నిధులు వచ్చిస్తే రోడ్లు బాగవుతాయి. మీరు 30 లక్షలు పెట్టి రోడ్లు బాగు చేయించామని చెప్తున్నారు. 3 రోజుల్లో మళ్ళీ గోతులు పడిపోయినాయి. మొన్న మహిళ జరిగిన దాంట్లో పరిస్థితి ఏంటంటే, భార్య భర్త కొడుకు వెళ్తుంటే బ్రేక్ కొట్టి గోతులో బ్రేక్ పడితే ఆ జారి కింద పడిపోయింది. వెనకున్న లారీ బ్రేక్ వేస్తే ఆగలేని పరిస్థితిలో తలెక్కింది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ హత్యలకి అన్నిటికీ ప్రభుత్వం చేస్తున్న హత్యల కింద మేము భావించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మీద గౌరవాలు, లేకపోతే మా మీద కేసులు పెడతాము, లేదా జైలు చేస్తాము అనే దాని గురించి మేము మాట్లాడలేదు. మీరు కేసు పెట్టినా జైలు చేసినా మేము బతుకుంటే కదా. మేము చచ్చిపోయాక మీరు కేసు పెట్టి జైలు పెడితే మాకే ఉపయోగం? మేము బతుకుంటే జైలు పర్లేదు, కానీ దీనికి ఒక సమస్యకి పరిష్కారం పెట్టండి. ఇది మిమ్మల్ని కోరేది. గతంలో జరిగిన హామీలు లెక్క ఇది ఉండదు. ఇది దుమ్ముగూడెం మండలంలో యువత ఆధ్వర్యంలో అఖిలపక్ష అన్ని సంఘీభావాలు తెలుపుగా నిలబడుతున్నారు. మా మండల యువత అత్యంత చైతన్యవంతమైన యువకులు. వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి లోను కాదు. కాబట్టి దయచేసి మీ పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు సంఘీభావానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇదివరకు మీరు అన్న ప్రకారంగా హామీలు ప్రకారంగా మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి చాలా సందర్భాలలో మీటింగ్స్లో కూడా మేము చేసి పర్సనల్గా నేను తహసీల్దార్గా మేజిస్ట్రేట్గా తూరుబాక బ్రిడ్జ్ను ఎంత త్వరలో చేపించామో మీకు అందరికీ తెలుసు. అది ఎంత అంటే జనరల్గా తహసీల్దార్ అంటే చెప్పిన ఆదేశాల ప్రకారంగా నడుస్తాం, కానీ పర్సనల్గా కూడా నేను ఎక్కువ తీసుకొని అక్కడ కొన్ని రాత్రులు కూడా మేము ఉండి దానికి సంబంధించిన గ్రావెల్ కూడా మేము సహకారంగా, ఎందుకంటే మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ టైంలో పెద్ద కార్యక్రమం మనం నిర్వహించుకోం ప్రభుత్వం తరఫు నుంచి. కానీ ఇప్పుడు మీరు అనేది ఇష్యూ అనేది ఒక మన దుమ్మూరు మండలిదే కాదు, చెర్ల మండలి నుంచి వాజేడు వెంకటాపూర్ మండలి నుంచి కూడా రహదారి ఉంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా దుమ్మూరమే కాదు, ప్రభుత్వ పరంగా నడుస్తున్న విషయాలు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ముల్కపాడు సెంటర్లో ఇప్పుడున్న సెంటర్లో మీరు అన్నట్టు ఇదివరకు వారు జరిగిపోయిన మహిళ చాలా బాధాకర విషయం. అది కూడా మేము వెంబడే కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాం, విషయాన్ని తీసుకెళ్ళాం. అది ఇక్కడ ఈ సెంటర్లో కూడా ప్రత్యేకంగా నేను చొరవ తీసుకొని ఎన్నో సందర్భాలలో ఇక్కడ నేను ట్రావెల్ కూడా పోయించి జరిగింది. ఎందుకంటే ఇక్కడ బాగా ఈ షాప్స్ వల్ల వాటర్ క్లీనింగ్ డస్టింగ్ వర్క్ తోటి చుట్టుపక్కల షాపుల వాళ్ళందరూ ఆ వాటర్ చేయడం వల్ల ఆ వాటర్ తోటి ఇక్కడ వచ్చి ఈ ఉన్న దీని మీదకి వెళ్ళి లారీలు ట్రాన్స్పోర్ట్ కావడం వల్ల దాంతో వర్షం నీళ్ళతోటి, ఆ వర్షం మామూలుగా వచ్చే నీళ్ళతోటి బురద రావడం, ఎంత వేసినా కూడా ఆ రోడ్డు అనేది కొంచెం తొందరగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందాక నేను సార్తో కూడా మాట్లాడొచ్చాను, త్వరలో రోడ్డు కూడా చేస్తానని చెప్పారు. పర్మనెంట్ కూడా మన తూర్పుభాగం ఎట్లయితుందో అక్కడ కూడా ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మనం సరే అందరికీ తెలిసిన విషయమే, అందరూ మీరు సహకరిస్తేనే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఎలక్షన్స్ కూడా జరుపుకోలేం. వచ్చేది కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. మనం ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రహదారిని మనం ఇబ్బంది కలగకుండా సరే మీరు సంఘీభావం తెలిపారు, చాలా సంతోషకర విషయం. అందరికీ మనకు ప్రజల గురించే మీరు చేశారు, వేరే విధంగా కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని త్వరలో ఈ ఉన్న సమస్య కూడా మనం పూర్తి చేయగలుగుతాం. తర్వాత ఎట్లా అనేది మనకు నా తరఫున ఎంబడే ఆపడానికి అయితే ఉండదు. కాబట్టి మేము ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా ఈవినింగ్ పోయి మాట్లాడి ఇట్లా ఉన్న సమస్య ఎట్లా అనేది చేసుకొని చేద్దాం. ఇంతవరకు మీరు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు పూర్తిగా సహకరిస్తే మీకు ధన్యవాదాలు చెప్తూ ప్రజలకు మనం మేలైన చేద్దాం. ఏ ఇష్యూ ఇందాక మీరు అన్నట్టు జరిగిపోయిన ఇష్యూలు వాటికి ఎక్స్గ్రేషియా అనేది కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ లాగా ఇస్తే తప్పకుండా సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాం. వాటిని కూడా మేము మీటింగ్స్లలో కూడా మేము చేస్తాం. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారు సార్, మాకు ఇది అంటే ఈ సంఘీభావం కేవలం ప్రాణాలు పోతున్నదా ఇంకోటి జరుగుతుంది అనేది కాదండి, పూర్తిగా ప్రజల ప్రాణాలకి ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది. అందుకని మేము
ఈ ధర్నా కార్యక్రమం చేసాం. రెండోది ఏంటంటే అసలు రోడ్డు ఎప్పుడు వేస్తారు, ఇది మెయిన్. రెండోది ఆ రోడ్డు వేసేంత వరకు లారీలు ఆఫ్ చేస్తారా చేయాలి. మీరు ఇప్పటికిప్పుడే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడండి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా అటువంటి దీని మీద ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి ఇప్పటికిప్పుడు చెప్తాం పెద్ద విషయం కనుక దయచేసి చేస్తారని మీరు మనవి చేస్తున్నాం. మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. దయచేసి ఇది మీరు ఆలోచించండి. ఇది ప్రజల సమస్య, మీకు తెలిసిన విషయం. ఎందుకంటే మీరు అధికారులుగా ఇటు సిఐ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, తక్కిన అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు మాకు చాలా చక్కటి సంఘీభావం తెలుపుతున్నారు. మాకు తెలుసు మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ రోడ్లే కాకుండా అనేక మందికి ఈ పెంచడంలో చాలా మంచి సహకారాలు చేస్తున్నారు. కాబట్టి పోలీసు యొక్క సహకారం మరవలేంది. మేము దీన్ని కాదనం. ఎందుకంటే ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి తప్ప ఇప్పటికిప్పుడు దయచేసి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఒక్క మాట చాలు. ఇది లేదు అంటే ఇవాళ 17వ తారీఖు, రానున్న 27వ తారీఖు మళ్ళీ ధర్నా కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకుని చేస్తారని మనం చేస్తున్నాం. దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడండి. దయచేసి రిప్రజెంటేషన్ ఇస్తేనే ప్రాణాలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు కలెక్టర్ గారితో మాట్లాడారని చెప్పారు కదా, మరి కలెక్టర్ గారు ఏం హామీ ఇచ్చారు చనిపోయిన ప్రాణానికి? ఈ ఫార్మాలిటీ సంబంధించిన పేపర్స్ అన్ని పంపిస్తే వాటికి రోడ్డు యాక్సిడెంట్ సంబంధించిన ఎక్స్గ్రేషన్ వస్తుంది. అవన్నీ పంపని చెప్పారు. అవన్నీ రాలేదు. మన సిఐ గారి దగ్గర నుంచి రావాలి. అవి వచ్చిన తర్వాత ప్రతిపాదన ఉంటాయి, దానికి ఫార్మేట్స్ ఉంటాయి. చేసి తప్పకుండా చేద్దాం. అదేంటి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మాట్లాడడం అంటే మీరు ఆల్రెడీ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేసి అవసరం వస్తే ఈవినింగ్ సార్ దగ్గరికి వెళ్ళి టైం తీసుకొని ఇట్లా ఉంది సార్ అని మాట్లాడి, మీకు ఎవరైనా మెంబర్ ఎవరైనా మీ లీడర్ వాళ్ళు ఏమైనా ఇస్తే నేను మాట్లాడిస్తాను. అక్కడ సార్ ఇక్కడ ఏదో మీటింగ్స్లో అది ఉంటారు కాబట్టి అంటే ఆల్రెడీ ఎవరైనా మన ఎమ్మెల్యే గారు కూడా ఇస్తే మాట్లాడిస్తాం. మాకు ఇవ్వాల్సిన హామీ ఏంటంటే సార్, ఇక్కడ లారీలు అదే 10 రోజులలో మీరు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఈ 10 రోజుల సార్, ఈ 10 రోజుల వరకు సమస్య పరిష్కారం తీసుకెళ్తానన్నారు కదా, ఈ 10 రోజుల వరకైనా లారీలు ఆపాలనేది మా డిమాండ్. ఇప్పుడు అదే నేను లైవ్ లో తీసుకోండి సార్. లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు మేము కూర్చొని లేగాలంటే ఎట్లా లేస్తాం? మేము విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ప్రాణాలు పోతానే పోతారు. మీరు కాదు ఇబ్బంది పడేది, ఇక్కడ ప్రజలు మేము ఇబ్బంది పడతాను, మేము చచ్చిపోతాము. ఒక్క ప్రాణమే కాదు, నిన్న పోయింది. ఇప్పటికి దాదాపు 50-60 ప్రాణాలు పోయినాయి. యువకులు మొత్తం చచ్చిపోతా ఉన్నారు సార్, బైకుల మీద తిరిగి. సిమెంట్ లారీ కూడా మన కేసు అంటే మీలాగానే నేను కూడా మీ దాంట్లో అభ్యర్థిని. ఒక ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకోవడానికి లెక్కలు కాదు సార్. మీరు ఇప్పుడు లైవ్ లో కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోండి, లారీలు ఆపుతాం మేము అని చెప్పి కలెక్టర్ గారితో చెప్పండి. అప్పుడు మేము ఈ ఉద్యమం లేకపోతే ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది సార్. ఇవాళ ఒక్కరోజే కాదు జరిగేది. మీరు కలెక్టర్ గారు హామీ ఇచ్చేదాకా ఈ ఉద్యమం అనేది ఆగదు. సార్ ఇందాక మాట్లాడారు, వేరే కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి డైరెక్ట్ సార్కే చేసిన సీసీ చేయండి. అయితే ఇప్పుడు ఏదో రిపేర్స్ వర్క్స్ ఉన్నాయో ఇమ్మీడియట్లీ దాన్ని చేపిద్దాం. రోడ్ అంటే ఇక పర్మనెంట్ గా అదే ప్రాసెస్ ఉంటాయి. ఈ ప్యాచెస్ అన్ని చేపిద్దాం.
అందరూ మాట్లాడితే కష్టంగా. సార్ చెప్పేది చెప్పండి మరి ఫస్ట్. సార్ చెప్పేది చెప్పండి ఫస్ట్. మన సమస్య పరిష్కారం కోసం అధికారులు వచ్చారు, వాళ్ళు చెప్పేది వివరంగా విన్నాక అప్పుడు మనం నిర్ణయం చెప్తాం. ఇమీడియట్లీ చేస్తాను. అందరు ఎవరిష్టం వాళ్ళు మాట్లాడితే కాదు ఇక్కడ చెప్పేది వినండి. ఇక్కడ అందరూ అంటారు మరి ముందు ఇబ్బంది పడుతున్నారు కదా. ఎవరైనా డైరెక్ట్ సాఫ్ట్వేర్ మాట్లాడినా కదా, మాట్లాడినా ఇప్పుడు ఇమీడియట్ ప్యాచెస్ అనేది చేపిస్తాం. నేను ఆర్ఎన్బి పంపిస్తా. రోడ్ అనేది ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి చేద్దాం. ఈ సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా కూడా మనం సామరస్యంగా చేద్దాం. ఇబ్బంది కలిగితే మళ్ళీ పబ్లిక్ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి సార్ మాట ఇచ్చారు. కాన్ఫరెన్స్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడిచ్చారు. వేరే ఉంటే ఇంకా మాట్లాడు కానీ చేశారు. చేస్తాం. నేను కూడా ఇమీడియట్లీ ఈ 1-2 days నేనే టేకప్ చేస్తాను. ఈ చిన్న చిన్న అన్ని ఇద్దరు ఓపించాను, ఎవరిని అడగకుండా నేనే ఓపించిన. అయినా కూడా ఏంటంటే కొంతమంది పేపర్ వాళ్ళు ఏంటంటే నేనేదో ఓపించి నేనేదో లబ్ధి పొందుతానని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ కూడా చేస్తున్నాను మీద. ఆయన ఈ మధ్య నేను ఏం చేసినంటే పోపించడే పని చేసిన. ఎందుకంటే మంచి చేస్తా కూడా ఏమంటారు కదా, అది ఓరరు కొంతమంది. ఎందుకంటే చాలా మంది ఉంటారు కొంతమంది సార్కి ఏమి ఇంట్రెస్ట్, సార్ ఎందుకు పోపిస్తానని అంటారు. నేను అట్లా చూడలేదు. హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద ఫస్ట్ స్టార్టింగ్ రాగానే కూడా నేను ఆంధ్ర ఏరియాలో కూడా ఎటపక్కలు పోపించాను. నాకు పేపర్లు రావాలని కాదు, తర్వాత ఏదో పేరు రావాలి, అవార్డు రావాలని కాదు. మనిషి పోతుంటే కింద పడితే ఒకసారి ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేయించాను. నేను అట్లా చూడకుండా ప్రివెన్షన్గా కొంచెం ముందు జాగ్రత్తగా మెజిస్ట్రేట్గా నా బాధ్యత అనేది చెప్పి చేసినా కానీ నాకేదో ఓట్లు వస్తాయి, నాకేదో కలెక్టర్ గారు అవార్డు ఇస్తారు అనేది కాదు. 100% నేను మానవత్వం ఇప్పుడే కాదు, ఎక్కడ పని చేసినా చేస్తా. అది కూడా ఎమ్మెల్యే గారికి చెప్పే చేసిన, నేను ఎవరికి కాదు. సార్ కూడా నాకు పూర్తి సహకారం ఇచ్చారు. ఏదున్నా ఇమ్మీడియట్లీ చేయండి అని. కలెక్టర్ గారు కూడా ఇక్కడికి చిన్న చిన్న నేను పర్ణశాలను తెప్పించి చిప్స్ పంపించినా కూడా ఇమ్మీడియట్లీ సార్కి ఫోటోలు పెడతాను. నాకు ఒక్కడికి ఏదో నా ఎంఆర్ఓ అది కాదు, సిఐ గారికి అందరిని అడిగి చేసిన. ఆర్ఐ గారు కూడా ఎన్నో ట్రక్స్లు మా ఆఫీసు పోయే రోడ్డు కూడా బాగాలేకుండా కూడా పంపించిన. ఎక్కడ వెళితే అక్కడ పంపిస్తున్నా. ఎందుకంటే మొన్నటిదాకా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ కోడ్లో నేను కోపిస్తే మళ్ళీ బాగుండదు అనే ఉద్దేశంతో ఆపిన తప్ప మళ్ళీ నేను ఏమి ఎక్కడ ఆపను. ఇమీడియట్లీ నేను 1-2 days ఎక్కడెక్కడ మీరు చూపించి నాకు ఫోటోలు పెట్టండి. నేను 2 days అదే పని చేపించి మ్యాక్సిమం చేపిస్తా. ఈ లారీల విషయం అంటే నేను లారీల ఇష్యూ అంటే ఇది స్టేట్ ఇష్యూ. ఇది మన ఒక దుమ్ము కాదు కదా, భద్రాద్రి కొత్తగూడెం కాదు కదా. ఎంత అన్ని గవర్నమెంట్లో నడిచినాయి. ఈ గవర్నమెంట్ గురించి నేను ఏమనట్లేదు, అన్ని ప్రభుత్వాలలో నడిచినాయి. ప్రభుత్వాలు చెప్పిన ప్రకారంగా అధికారులు ఫాలో కావాల్సిందే కదా ఎవరైనా కూడా. నేను ఉండొచ్చు, ఇంకో రేపు పొద్దున ఇంకో తహసీల్దార్ వస్తుంది, అంతేగాని నేను పోయినంత మాత్రాన అది పోదు కదా. ఆ సిస్టమ్ అనేది ఉంటుంది అక్కడ. కాబట్టి మనం ఎట్లా ఇప్పుడు మీరు అన్నది ఒక ఇష్యూ తీసుకొచ్చారు, దాన్ని ప్రివెన్షన్గా ఇప్పుడు ఈ షాపులతో కూడా చెప్పి నీళ్లు ఒట్టియకుండా దాన్ని ఈ రోడ్డు మీద రాకుండా ఎంత చేసినా కూడా ఈ వాటర్ రావడం వల్ల మొత్తం కుంగిపోతాం. అట్లాంటి ఇష్యూ కాకుండా చేద్దాం. మీరు చెప్పినది కరెక్టే. దాని గురించి కానీ స్టేట్ ఇష్యూ కాబట్టి మనం సాగుతుంది మాట్లాడి ఎట్లా చేద్దాం. ఇంకో వేరే ఏంటంటే ఆల్టర్నేట్ రోడ్ ఇక్కడ నుంచి పంపించినా కూడా మళ్ళీ విలేజ్లలో వాళ్ళ రోడ్లు వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు అంటే మేము మనుషులం కదా, మా గ్రామాలు కదా అని చెప్పి ఒకసారి ఇట్లే నేను 1 రోజులు డైవర్ట్ చేసిన. ఇది వరదలప్పుడు డైవర్ట్ చేస్తే కూడా వాళ్ళు పెద్ద లొల్లైంది. అంటే మెయిన్ రోడ్డు వాళ్ళకి ఇబ్బంది కలగదు, మాకు కలవాలి, వాళ్ళకి కలగద్దు అని అట్లా ఇష్టం. అంతా మన మండల ప్రజలే కదా. కాబట్టి సామరస్యంగా వినండి. మీరు చేసింది కరెక్టే. కానీ నేను ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఈ ఇస్కరారీ తిప్పండి, కానీ ఈ రోడ్డు వేసే దాకైనా సరే నైట్ 9 నుంచి ఇప్పుడు నేను చెప్పేది ఇది ఒక విషయం చెప్పేది. ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు, ఎప్పటి వరకు బుక్ చేసుకున్నారు అనేది నేను టీజీఎంసీ మాట్లాడతా. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఈ రోడ్ ఏ వరకు 2 రోజులు 1 రోజులు ఆఫ్ అని చెప్పి ఆన్లైన్ బుక్ అయిపోయినాక పేమెంట్ చేసినాక మళ్ళీ వాళ్ళు అక్కడ ఆగిపోతే మళ్ళీ మ్యాచ్ సార్ దీనికి సంబంధించింది ఏంటంటే మీరు ఆన్లైన్ బుక్ చేసి చెక్ చేయండి. ఎప్పటి వరకు మా రిక్వెస్ట్ ఏంటంటే మన మండలం చెక్ పోస్ట్ దగ్గర పెట్టేసి నైట్ 9 తర్వాత స్కూల్ పిల్లలు ఓకే డెఫినెట్. ఇప్పుడు ఇదే విషయం నేను ఇప్పుడు ఆఫీస్ కింద డైరెక్ట్ ఇటే వస్తున్నా. ఆఫీస్ నుంచి ఈవినింగ్ వెళ్ళి
ఎమ్మెల్యే గారితో కలెక్టర్ గారితో డైరెక్ట్ క్యాంపస్ మాట్లాడి ఈ రోడ్డు కొంచెం అయ్యే వరకు నైట్ 9 నుంచి 6 వరకు చేయండి సార్ అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే సార్ ఈ మండలం వ్యవసాయ ఆధార మండలం, ఇక్కడ ఎక్కువగా ఆటోల్లో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తారు. ఆ టైంలో ఆటోలు వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మేము కూలికి వెళ్తే ఇంటికి వెళ్తామని అని చెప్తారు. పగలు పని పెట్టండి, నైట్ నడపండి, స్కూల్కి నేను ఇప్పుడు ఈ విషయం ఆఫీస్కి పోయినాక ఇదే మళ్ళీ సార్కి ఫోన్ చేసి ఫోన్లో అడుగుతా, అవసరం అంటే ఈవినింగ్ వెళ్తాను. కనీసం కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు ట్యాక్స్ వాళ్ళకి ఎలా చేస్తున్నారని ఒక్క అధికారి వచ్చి పరిశీలించారు. ఒక పక్క వేస్తున్నారని ఒక పక్క పోతానే ఉన్నాయి. సమస్య ఒక దగ్గర 2 చోట్ల అయితే మీరు రోజు ఇక్కడ మేజర్ అయితే ఇవాళ నేను పంపిస్తాను తప్పకుండా. ఇప్పుడు ఈ కూపన్స్ ఆన్లైన్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకొని సార్తో మాట్లాడి నైట్ అవర్స్ మరి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మాట్లాడి మళ్ళీ మీకు చెప్తాం. థ్యాంక్ యూ ప్లీజ్ మాట్లాడతాను. లైన్ చాలా మంది ఆగండి, మనం మాట్లాడేది మన దగ్గర ఉంది మండల మెజిస్ట్రేట్ తో మాట్లాడుతున్నాం. ఆయన పై అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు తప్పించి ఆయనే నిర్ణయం తీసుకున్నారు అది చెప్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకున్నారు. అలా కాదన్నా, ఇప్పుడు సమస్య మరి ఇక్కడ మన ఊరు నుంచి నైట్ పూట పక్కూరు దాకా ఆపమని చెప్తున్నాం. 9 పక్కూరికి లారీ నైట్ సార్ మీరు చెప్పింది అర్థం చేసుకున్నాం. ప్రధానంగా మేము అడిగేది ఒకటి తాత్కాలికంగా మట్టి వస్తే ఆ లారీకి पवन पवन अरे पवन पवन अरे पवन अरे काव्य बंड चालू काव्य बंड चालू ఉందట. దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. అధికారులు వచ్చారు, మనకున్న సందేహాలు అన్ని చెప్తాం. అందరూ మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే మనకేం పట్టలేదు, మనం మాట్లాడలేదు. కానీ దయచేసి ఎమ్మెల్యే గారు మా యొక్క వినమండి, మీరు మట్టి కోస్తామని ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి తెలుస్తుంది, లైట్ వేసినా కలపడం లేని పరిస్థితి, దుమ్ము దూరితోటి పైనుంచి సాగు చేయండి. ఇంకా మళ్ళీ మీరు మట్టి పోపిస్తే అందులో మట్టి పోపిస్తే గుర్తుకోవడం అవుతుంది. ఒకేసారి మాట్లాడితే రిటర్న్ గా ఇప్పుడు నైట్ 9 తర్వాత లారీ నడవాలని చెప్పి చెప్తారు. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిటర్న్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అందరూ వచ్చేది సార్, ఇసుక లారీలు తిరగడం వల్ల మాకు ఆపమన్నారు సార్. ఆ రహదారిని పూర్తి చేసి చాలా ఓపికగా సాగిస్తున్నారు. పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే మూడు మండలంలో ఆఫీసర్ కాబట్టి ఈ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా 40 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ పెట్టాలి. ఇసుక లారీలు అనేది ఒక బోర్డు తూర్పాక దగ్గర పట్టశాల క్రాస్ రోడ్ మోటార్ దగ్గర 40 కిలోమీటర్స్ ఇసుక లారీ ఏదైనా 40 కిలోమీటర్లు వెళ్తే 30-40 రోజులే వెళ్ళాలి ఈ మండలం. ఎందుకంటే మనకున్నది ఇది ఒకటే ప్రధాన ఏర్పాటు చేసిన ఈ అఖిల పక్ష సహకారం కోరుతున్నాం సార్. హార్న్లు కూడా విపరీతంగా ఉన్నాయి సార్. అది పక్కన నుంచి బండి పక్కన వెళ్తుంటే కింద పడే హార్న్ కొడుతుంది.
విపరీతమైన హాని పెద్ద. ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మీ ఒక్కళ్ళే కాదు, మేము కూడా చూస్తాను బయటకు వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి లిమిటెడ్గా లారీలు వస్తే మేము కూడా ఆపేసి ట్రక్ అండ్ డ్రైవ్ పెట్టు. మనకి ఎప్పటి నుంచో ఏజెన్సీ కాబట్టి మన దగ్గర ట్రక్ అండ్ డ్రైవ్ పెట్టే పరిస్థితి లేదు. ఇంకోటి మీరు ఆల్రెడీ ఇస్కరాపులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఎవరైనా తాగి కనుక వెహికల్ తీసుకొని వస్తే లోడ్ చేద్దామని కూడా చెప్పారు. అక్కడ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. వాళ్ళు స్పీడ్ కూడా ఇప్పుడు చూస్తారు కదా, కొన్ని స్పీడ్ పోతుంటే వాళ్ళు ఎక్కడ నుండి ఇప్పుడు మనం నేను కూడా వెహికల్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీతో ఎంఆర్ఓ గారు మాట్లాడారు, కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకోకపోతే చెప్పారు. మీరు ఏదైతే ఉందో మీకు కావాల్సిన ఒక రిప్రజెంటేషన్, ఒక రిటర్న్ ఒకటి ఇవ్వండి. మేము కూడా ఏంటంటే సంబంధిత శాఖ అధికారులకు మా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కూడా తీసుకుపోతే మీ సమస్య ఎంత తొందరగా లేకపోతే అంత తొందరగా పరిష్కరించేటట్టు మేము కూడా మీకు సహకరిస్తాం. మీరు ఇప్పుడు ఇప్పుడు సమస్య అయితే సాల్వ్ అయ్యేది కాదు. దాదాపు 4 గంటల నుండి మీరు ధర్నా చేస్తారు. మేము కూడా సమస్య పెద్దది కాబట్టి మీకు సహకరించినాం. మీరు కూడా ఏంటంటే మాకు సహకరిస్తే మేము ఏం చేయాలో మా తరఫున మేము చేస్తాం. మొత్తం ఇంకో స్పీడ్ బ్యాక్ విలేజ్ రోడ్లు అయితే సరే మనం ఆలోచించవచ్చు. కాదు మెయిన్ రోడ్ కాబట్టి, అవునా కదా, అందుకని చెప్పేసి స్పీడ్ బ్రేకర్ల విషయంలో కొంచెం విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక విషయం ప్లీజ్ సైలెన్స్. ఒక విషయం ఇప్పుడు ఇంకా సంబంధించి ఇందిరం ఇళ్లకు కూడా సరఫరా చేస్తున్నాం. అది కొన్ని డాక్టర్లు కూడా ఎన్ని చెప్పినా కూడా అసలు వాళ్ళ నెంబర్ లేకుండా మేము 10 నుంచి 5 గంటల వరకు అని చెప్పినా కూడా రాత్రి పూట కూడా నడుస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అదే రోజు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మళ్ళా వెహికల్స్ ఐడెంటిఫై చేద్దామంటే ఆ వెహికల్స్ నెంబర్ ఉండట్లేదు. నెంబర్ ఉంటే కేసు చేస్తారని వాళ్ళు ఏం చేస్తారని చూపిస్తున్నారు. ఇందాక నేను మన సిఐ గారు కూడా చెప్పాము, ఎగ్జాంపుల్ ఇది ఉన్నది మాకు కనిపించింది కానీ నెంబర్ లేదు. సిఐ గారు కూడా నేను 2 days కింద ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మేము మాట్లాడి ఏది నెంబర్ లేకుండా ఏది లేకుండా సీజ్ చేసి పెడతాం. దాన్ని మళ్ళీ రివ్యూ చేయమని చెప్పేసి ఎవరు మా ఆఫీస్ రావాలి. హలో హలో మాకందరూ ఆగండి, ఆగాలి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఒక చక్కటి పరిష్కారం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అనేది ఏంటంటే ఇక నుంచి ఈ లారీలని రాత్రి 9 గంటల నుంచి పొద్దుటి పూట 6 వరకు మాత్రమే నడిపిస్తాము అని మరి చెప్పారు. రాత్రిపూట మాత్రమే లారీలను నడిపిస్తాం అంటున్నారు. అది రెండోది, ఈ 10 రోజుల్లో వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమం చేపడతామని అంటున్నారు. ఈ 2 హామీలు ఇచ్చారు. రోడ్ వేసే వరకు ఇమీడియట్ గా నెక్స్ట్ కంప్లీట్ రోడ్ వరకు నడవాలి. రెండోది సార్ సిఐసార్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, స్పీడ్ వెహికల్స్ ఈ 2 అమలు చేస్తారంటే యూత్ కమిటీ ఆధ్వర్యంలో విత్డ్రా అవుతామని చెప్పి ప్రభుత్వం కాబట్టి మీరు ఇట్లా చేస్తే మీరు విత్డ్రా అయిపోతారు. ఇప్పుడు మీరు ఎట్లా దృష్టి తీసుకొచ్చారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, స్పీడ్ కంట్రోల్ కావచ్చు, మీరు కూడా చూస్తారు. ఎన్ని వెహికల్ వస్తుంది, ఒక 10 నిమిషాలు ఆఫ్ చేస్తే ఏంటంటే రోడ్డు కండిషన్ చూస్తారు కదా, అవునా కదా, ఇట్లా కూడా ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి మీ మెయిన్ రోడ్లు కదా చెకింగ్ చేస్తారు. కొంచెం ఏంటంటే బయట వేరే రోడ్లు పెడతారు. ఇప్పుడు సిఐ గారు అన్నట్టు డేలో నడిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి నైట్ లో ఎట్లా నడిపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి డేలో మీరు డ్రైవ్ కాబట్టి కనీసం ఒక 1 వారం రోజులు. సార్ మీరు చెప్పినట్టు మన దగ్గర అంతకుముందు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏం లేదు. మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ పేదవాళ్ళే ఉంటుంది. కోర్టుగా ట్రక్ అండ్ కోర్టుగా 500 టెంపరీ మినిమం ఎంత పడుతుంది ట్రక్ అండ్ డ్రైవ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవన్నీ చేపిస్తున్నాం కాబట్టి అందరూ మాట్లాడి వాటర్ కొట్టడం వల్ల అన్నీ వస్తున్నాయి. మీరు కూడా అందరూ మాట్లాడతారు. ఒకళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. మన యొక్క సమస్యని ఈ సమస్య పక్కన ఒకటే తెలుసు అందరూ ఒక్క 2 నిమిషాలు ఖాళీ ఉండదని మేము అందరినీ కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే మెజిస్ట్రేట్ ఎన్నికలు కాబట్టి దయచేసి అందరూ కూర్చోండి. పెద్దలందరికీ కూర్చోండి అందరు ముందు కూర్చోండి. బ్యాచ్ వర్క్ తర్వాత 18గా ఈ రోడ్ వేయాలి. ఒకటి వెంటనే లేదు అంటే మన మండలం ఉన్నటువంటి ఈ యూత్ అందరికీ ఒకటే నేను విన్నపం చేస్తున్నా. మన మండల గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారు, సిఐ గారు వారు స్వయంగా వచ్చి మనందరికీ హామీ ఇచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీరు ఇచ్చినటువంటి ఈ హామీని నెరవేర్చడానికి మా వంతుగా మా నుంచి ఒక 10 రోజులు మీకు సమయాన్ని కేటాయిస్తున్నాం. అంటే ఇవాళ తారీఖు 17వ తారీఖు, ఈ 17వ తారీఖు నుంచి 27 ఈ నెల 27 వరకు ఆగుతాం. ఒకవేళ 27వ తారీఖు లోపల ఈ కార్యక్రమం చేయకపోతే ఈసారి వంట వార్పుతో సహా ఇక్కడ కూర్చుంటాం. వంట వార్పుతో ఇక్కడ కూర్చుంటాం. ప్రధానంగా అన్ని చోట్ల ప్రజలకందరికీ తెలియజేయడం కోసం మైక్ ద్వారా ప్రచారం చేసి మండలంలో ఉన్న అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటాం. దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు పరిగణన తీసుకోవాలని మనం చేస్తున్నాం. సార్, ఇప్పుడు మేము తెలియజేసిన విషయాన్ని మీరు ఒక్కసారి అందరి ముందు మీ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేయాలని కోరుతున్నాం. లారీలు ఆన్లైన్ ఆన్లైన్ తర్వాత ఇబ్బంది పరిస్థితుల ఇమీడియట్ ప్యాచ్ వర్క్స్ ప్లస్ రోడ్ అయితే ఆల్రెడీ పర్మనెంట్ గా టూర్ బాగ్లోకి ఎత్తుందో అక్కడ ఛాన్సెస్ ఉంది. చేపిస్తాం. తర్వాత ఈ నైట్ అనేది అది కూడా ఇప్పుడు ఈ
కూపన్లు ఎక్కడి వరకు ఉన్నాయో తెలుసుకొని నైట్ దానికి మ్యాక్సిమం వెళ్ళి మాట్లాడి మళ్ళీ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అది ఆ రిప్రజెంటేషన్ ద్వారా ఒక లెటర్ పెట్టి సార్ దగ్గర వెళ్ళి మాట్లాడాలి. ఓకే, ఎందుకంటే ఎవరైనా చనిపోతే అట్లా కాకుండా మనం చేద్దాం. మీరందరూ కోఆపరేషన్ తోటే ఇప్పటి వరకు అన్నీ చేసినాం. మ్యాక్సిమంగా మనం చాలా వరకు రోడ్స్ అన్ని శాంక్షన్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి మీరు అన్నట్టు మీ రోడ్డు మాత్రం వితిన్ 1 వీక్లో రోడ్డు మొత్తం ఎవరెవరైతే రోడ్డు మీకు వచ్చారో అన్ని తీపిస్తా. కంపల్సరీ మీ కోఆపరేషన్ ఉండాలి. అది మాత్రం ఫైనల్. ఏదైతే ఈరోజు దుమ్ముగూడెం యువత ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మనం కోరిన హామీలకి 10 రోజుల సమయంతో చేపిస్తారని హామీ ఇచ్చిన దుమ్ముగూడెం మండల తహసీల్దార్ గారికి, అట్లాగే దుమ్ముగూడెం సిఐ గారికి, ఇద్దరికి మన అఖిలపక్ష ధర్నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ఈ ధర్నా ఇంత ముగిస్తున్నాం. మళ్ళీ ఇది కనుక జరగకపోతే 10 రోజుల్లో మళ్ళీ ఇదే ప్లేస్ లో ఇక్కడే టెంట్ కూర్చుంటామని చెప్పేది యువత తరఫున ప్రకటిస్తున్నాం. అంబులెన్స్ వచ్చింది ఒకసారి అది సార్ ఈ ధర్మ కార్యక్రమానికి లక్ష్మణ్ నుంచి చేసినటువంటి మహిళా సోదరులందరికీ సోదరిమణులందరూ కూడా మరొక్కసారిగా దుమ్మూడెం మండల పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరోసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన అఖిలపక్ష పార్టీల విషయాల మీద అధికారం ఉండేది తిప్పాలని తిప్పుతున్నారు. ఈ డ్యామ్ కాల్ చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి వారు కూడా హామీ ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో